మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనము యూనిట్ డిజిట్ పైన మంచి కాన్సెప్ట్ నేర్చుకుందాము. ఈ క్వశ్చన్ కి మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి, తెలియకపోతే ఒక్కసారి వినండి. ఫైండ్ యూనిట్ డిజిట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 పవర్ 1 2 3 4 5 6 ఫ్యాక్టోరియల్ అంటున్నాడు. ఫ్యాక్టోరియల్ అనగానే నాకు ఒక కాన్సెప్ట్ గుర్తొచ్చింది. ఏంటంటే మీరు ఏదన్నా ఫ్యాక్టోరియల్ తీసుకోండి. 1 ఫ్యాక్టోరియల్ 1, 2 ఫ్యాక్టోరియల్ 2 into 1 2, 3 ఫ్యాక్టోరియల్ 3 into 2 into 1 is equal to 6, 4 factorial 4 into 3 into 2 into 1 is equal to 24, 5 factorial 5 into 4 factorial రాయొచ్చు కదా. ఇలా మీరు 6 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు, 6 into 5 into 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. మీరు ఇలా ఇన్ఫినైట్ వరకు ఎంత దూరం అన్నా పోండి, 4 తర్వాత వచ్చే అన్ని ఫ్యాక్టోరియల్స్ 4 ఫ్యాక్టోరియల్తోన డివైడ్ అవుతుంది ఖచ్చితంగా కదా. అంటే మళ్ళీ ఇక్కడ ఇచ్చిన నెంబర్ కూడా 4తో డివైడ్ అవుతుంది కదా. మనకి యూనిట్ డిజిట్ అన్నప్పుడు ఇవన్నీ మనం మర్చిపోవాలి, ఓన్లీ యూనిట్ డిజిట్ 9 తీసుకోవాలి. ఓకే, 9 పవర్. ఇప్పుడు ఈ నెంబర్ 4తో, ఈ ఫ్యాక్టోరియల్ 4తో డివైడ్ అవుతుందంటే రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. కానీ యూనిట్ డిజిట్ లో మనం రిమైండర్ 0 తీసుకోము, 4 తీసుకుంటాము. ఏదైతే ఫ్యాక్టోరియల్ ఇస్తే 4తో డివైడ్ అవుతుందో అప్పుడు మనము 0 తీసుకోకుండా 4 తీసుకోవాలి. ఇప్పుడు 9 పవర్ 4 కి మనకి యూనిట్ డిజిట్ ఎంత, 9 పవర్ 4 అంటే 9 into 9 into 9 into 9. ఓకే, 9 9s are 81, యూనిట్ డిజిట్ 1. 9 9s are 81, యూనిట్ డిజిట్ 1. 1 into 1 1. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ చేయండి. మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి కి కానీ, ఏఎల్పీ కానీ, ఎన్టీపీసీ కానీ, సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 కి కానీ, సిజిఎల్ టైర్ 1 కి కానీ ఇక్కడ కనిపిస్తున్న టాపిక్స్ ఏదైతే సిలబస్ లో ఉందో ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మేము ఈ ప్యూర్ మ్యాథ్ కోర్స్ అయితే కంప్లీట్ వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ తో కొత్త కోర్స్ రిలీజ్ చేశాము. ఒక్కసారి మీరు వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఈ టాపిక్స్ నుంచి ప్రతి ఎగ్జామ్ లో 7 to 10 మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. అండ్ ఇక్కడ మీకు ప్లాన్స్ వచ్చేసి ఖచ్చితంగా ఈ 2 ప్లాన్స్ లో ఫ్రీ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాము. 149 రూపీస్ కి 6 months యాక్సెస్ ఇస్తున్నాము. ఇంకా మీకు 1 year యాక్సెస్ కావాలంటే 299 రూపీస్ మాత్రమే. ఉన్న టాపిక్స్ లో మొత్తం మీకు ఒకసారి స్ట్రక్చర్ చూపిస్తాను, చూడండి ఒకసారి. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్ లింక్ అయితే పంపిస్తాము. ఆ ఫోల్డర్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఫస్ట్ కాన్సెప్చువల్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ మేము ఎలా డిజైన్ చేసామంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ వచ్చే విధంగానే డిజైన్ చేయడం జరిగింది. కాంప్లికేటెడ్ టాపిక్స్ ని డయాగ్రామ్ వేసి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత మీకు రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ జామెట్రీ చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్ వైట్ బోర్డ్ లైన్స్ అండ్ యాంగిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇలా ప్రతి చాప్టర్ కి ఇదే స్ట్రక్చర్ ఫాలో అయ్యాము. అండ్ లాస్ట్ లో వస్తే ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక ఫోల్డర్ ఉంటుంది. అందులో మీకు గ్రూప్ డి కి, ఎన్టీపీసీ కి అన్ని రిలేటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కోర్సు స్ట్రక్చర్ చూశారు కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి ప్యూర్ మెసేజ్ చేయండి. ఈ ఆఫర్ ని మీ సొంతం చేసుకోండి.